అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. రీసెంట్గానే తన ప్రేయసి హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నారు. మరోవైపు తండేల్ మూవీతో భారీ హిట్ కొట్టి ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు. చైతన్య, శోభిత గతేడాది డిసెంబర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే పెళ్లి తర్వాత తొలిసారి ఓ ప్రముఖ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని ఓపెన్ అయ్యింది శోభిత. మొదటిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లినట్టు శోభిత తెలిపింది. తాను ఎప్పుడూ ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటానని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత మిమ్మల్ని చైతు ఫాలో అవుతున్నాడు, కానీ మీరెందుకు ఫాలో కావటం లేదని ఓ నెటిజన్ తనను అడిగాడని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతు ప్రొఫైల్కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని, దాంతో తాను కూడా చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది. ఇక 2022 ఏప్రిల్ తర్వాత చైతుతో తన స్నేహం మొదలైనట్టు శోభిత తెలిపింది. అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్టు శోభిత తెలిపింది. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య తనని తరచూ అడిగేవారని, అలా మాట్లాడటం వల్ల తమ బంధం మరింత బలపడిందని చెప్పారు. మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్లో చైతన్యను కలిసినట్టు చెప్పింది. అప్పుడు చైతన్య హైదరాబాద్, తాను ముంబైలో ఉన్నామని, తన కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవారని తెలిపింది. మొదటిసారి తామిద్దరం బయటకు వెళ్లినప్పుడు తాను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్లో ఉన్నాడని వెల్లడించింది. ఇక నాగచైతన్య కుటుంబం తనను న్యూ ఇయర్ వేడుకలకు ఆహ్వానించినట్టు శోభిత తెలిపింది. ఆ మరుసటి సంవత్సరం తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్టు చెప్పింది. అలా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ చేశారని సీక్రెట్ రివీల్ చేసింది శోభిత.